నేను బాలనటుడిగా రంగప్రవేశం చేశాను. తమ్ముడు రవిశంకరు బాలనటుడిగా, అయ్యప్ప పి శర్మ వాడు బాలనటుడిగా, మా ఆది కూడా వాడు గుర్తుందో లేదో వాడు చిన్నప్పుడు కప్పలు అనే ఒక నాటకంలో రావికొండలరావు గారు దాంట్లో నాన్న ఆకలే అమ్మ ఆకలే అమ్మ ఆకలి అనే డైలాగ్తో చాలా చిన్నప్పుడే వాడు రంగప్రవేశం చేశాడు నాటకంలో మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో. కథను నమ్మి కేవలం కథలో ఉన్న పాయింట్ నమ్మి సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సినిమా అవుతుందని నమ్మకంతో ఈ సినిమాని ఎలాగైనా సరే చేయాలని ముందుకు వచ్చిన సాయి కుమార్ గారు అండ్ ఆది గారు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో ఆది గారు ఇప్పటి వరకు చేసిన అన్నింటికన్నా కొంచెం డిఫరెంట్గా, చాలా న్యాచురల్గా ఓ పక్కింటి అబ్బాయిలా ఓ మంచి సినిమా చేశారండి. గర్వం అనగానే పెద్ద యాక్షన్ సినిమా అనుకోవద్దండి, ఓ సరదాగా ఫన్నీగా ఉండి ఓ విలేజ్ నుంచి వచ్చి ఒక మంచి ఎనర్జెటిక్ క్యారెక్టర్ అండి. అది ఫస్ట్ నుంచి ప్రతి సినిమా నేను వాచ్ చేశాను. డ్యాన్స్ మ్యూజికల్ పరంగా కానీ అతని ఎనర్జీ కానీ ఇట్స్ లైక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ హీరో. దెన్ మదన్తో ఆల్రెడీ నేను పెళ్ళైన కొత్త నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఐ నో వాట్ ఈస్ మదన్. దెన్ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మదన్ ప్రజెంట్ చేసే విధానం ఇస్ రియల్లీ సూపర్. ఎందుకని చెప్పినంటే స్క్రిప్ట్లో ఎలాంటి లాజిక్స్ మిస్ కాకుండా, దాని స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే రికార్డింగ్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ సురేఖ గారు వీళ్ళందరూ కూడా మంచి సక్సెస్, గ్రాండ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే జరుగుద్ది. నర్రా వెంకటేశ్వర గారి అమ్మాయి, షీఈ్ I think presenter for this film. All the best to all of you. Since it's Children's Day, I have to say big thank you to Sai Kumar sir and to Babsi sir for treating me like a daughter through this movie. I didn't have even a day where I felt like I was less than Adi to him. So thank you so much, sir. And well, this is Garam. It's getting hotter. So I hope you all enjoy the film. Thank you. నెక్స్ట్ ఒక మంచి కథ. నాకు యాక్చువల్లీ ఈ సినిమా ట్రావెల్ చెప్తాను మీకు. ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి సురేందర్ రెడ్డి గారు. ఆయన మా కెమెరామ్యాన్. ప్యారమే పడిపోయాను సినిమా చేస్తున్నప్పుడు మదన్ గారిని తీసుకొచ్చి, సురేందర్ రెడ్డి గారు మదన్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో సురేందర్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్. అలా స్టార్ట్ అయిన జర్నీ. మదన్ గారు చాలా మంచి సెన్సిబుల్ డైరెక్టర్. సో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో ఆయన సురేందర్ రెడ్డి గారితో కలిపి ఈ సినిమా చేద్దామని చెప్పి ముందుకు వచ్చి